హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఖత్తర్లో మీ తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖత్తర్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజైతే నేను క్యారెట్ సగ్గుబియ్యంతో పాయసం చేయబోతున్నా. దానికోసం ముందుగా సీసాలో సగ్గుబియ్యం నానబెట్టేసా, ఎందుకంటే అందులో ఉన్నాయన్నమాట. ఇంకా అలాగే అందులో కడిగేసి నానబెట్టేసా. ఇవైతే క్యారెట్లు 3 తీసుకున్నా. సింపుల్గా మనం ఈ న్యూ ఇయర్కి స్పెషల్గా పాయసం చేయడానికైతే ఇలా ట్రై చేశాను అనమాట. నేనేం కొత్తగా చేసింది కాదులేండి, అందరూ చేసిందే. నేను సరదాగా చేశాను అనమాట. న్యూ ఇయర్ కోసం మీరు కూడా ఒకసారి చేసుకుంటారు, గుర్తు చేసినట్టు ఉంటుందని ఈ రెసిపీని అయితే చేసి చూపిస్తున్నా. తప్పకుండా ట్రై చేయండి. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మేము గల్ఫ్లో ఉండి వీడియోలు చేస్తూ ఉంటాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక్కడ పని చేయడమే కాకుండా వీడియోలు కూడా చేస్తున్నా అంటే చాలా గ్రేట్ అని అనుకోవాలి. నా దగ్గర అయితే బటర్ లేదు కాబట్టి నేను కిస్మిస్లు అవి పప్పులు ఉంటే వేపుకుంటున్నా. మీ దగ్గర నెయ్యి ఉంటే వేసుకోండి, నెయ్యి లేక బటర్ వేసుకుంటున్నా. కొంతమంది పప్పు అవి వేసుకొని పాయసం చేసుకోరు కదా, కొంతమంది అన్నంతో కూడా తినరు కొంతమంది పాయసం. అలా నచ్చిన వాళ్ళకి ఇలా క్యారెట్ సగ్గుబియ్యంతో చేస్తే కడుపులో చల్లగా ఉంటుంది, స్పెషల్గా కూడా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడైతే కిస్మిస్లు అదే జీడిపప్పు ఉంటే మీ దగ్గర వేపుకోండి. నేనైతే అవేవో పప్పులు ఇక్కడ అన్నంలో వేసుకుంటారు, అవి వేసాను అనమాట. ఇప్పుడు అదే గిన్నెలో సేమియాలు అవన్నీ సేమియాలు అంటాను, కిస్మిస్లు అవన్నీ తీసేసి క్యారెట్ కూడా వేసి వేపుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటా ఫ్రెండ్స్, ఏమనుకోకండి. నా వీడియోలో చూసుంటే మీరు చాలా అన్నీ మర్చిపోతూ ఉంటా, ఒక్కొక్కటి చెప్పడం. నాకేంటో అట్లా మర్చిపోతూ ఉంటా ఇంటికాడ ఆలోచనలతోటి ఫ్రెండ్స్. ఇక్కడ టెన్షన్లు, వీళ్ళు ఊరికే కోపంగానే మాట్లాడతారు, మంచిగా అయితే మాట్లాడరు అనమాట. అలా ఉంటుంది ఇక్కడ. ఇంకా ఒక గిన్నెలో కొంచెం హాట్ వాటర్ వేసుకుని దాంట్లో ఈ సగ్గుబియ్యం కూడా వేసేసి ఉడికించుకోవాలి. పక్కన ఇది వేపుకోవాలి బటర్ వేసి. నెయ్యి ఉంటే వేసుకోండి, చాలా మంచి టేస్ట్ వచ్చింది, స్మెల్ కూడా బాగుంటుంది. బాగా వేగిన తర్వాత సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత ఈ క్యారెట్ కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. కానీ బాగా ఉడకాలి సగ్గుబియ్యం, క్యారెట్ కూడా బాగా వేగాలన్నమాట. పచ్చివాసన అంతా పోవాలి, అది కొంచెం మెత్తగా అయిపోవాలి క్యారెట్ పట్టుకుంటే. నాకైతే పట్టుకొని చూపించడానికి వీలవ్వదు. ఎవరన్నా ఉంటే వీడియో తీపించుకుంటే, ఎవరు లేనప్పుడు నేను ఇట్లా చేతితో పట్టుకొని తీస్తాను అనమాట. అందుకే వీలుగా అవ్వదనమాట, సారీ ఏమనుకోకండి. ఇప్పుడైతే చూడండి కలర్ ఎంత మంచి కలర్ వచ్చింది కదా, సూపర్ ఉంది అసలు, మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడైతే ఇలా ఉడుకుతూ ఉండగా మనకి కావాల్సినన్ని పాలు పోసుకోవాలి. ఇప్పుడు పాలు మరిగించి పోసుకోండి, లేదంటే ఇలా డైరెక్ట్గా పచ్చి పాలైనా పోసుకొని మరిగించుకోవచ్చు. దీంట్లో ఉడికితే మంచిగా ఉంటుంది అనమాట, కమ్మగా ఉంటుంది సేమియా అది పాయసం అనేది. సగ్గుబియ్యం క్యారెట్ పాయసం చాలా టేస్ట్గా బాగుంటుంది. ట్రై చేయండి, హెల్తీ కూడా అనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు బెల్లం పక్కన గిన్నెలో కరిగించుకుందాం. ఇది ఉడుకుతూ ఉంటుంది, దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఒక స్టవ్ మీద ఇది ఉడుకుతూ ఉంటుంది. పక్కన వేరే గిన్నెలో మంచిగా ఒక గిన్నెలో బెల్లం దంచుకొని మెత్తగా ఇలా చూడండి. ఇక్కడ ఇలాంటి బెల్లమే దొరుకుతుంది ఫ్రెండ్స్, మంచి బెల్లమే దొరకదు అసలు. ఇంకేదో తప్పదు కాబట్టి, మనకి బెల్లం అంటేనే ఇష్టం కాబట్టి నాకైతే ఇదే తెచ్చుకుంటాం అనమాట. ఇంకో గిన్నెలో నీళ్లు మరిగించుకుని దాంట్లో బెల్లం వేసి బాగా మరిగించాలన్నమాట. ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే ఇరిగిపోతుంది అని అంటున్నారు కదా, అందుకనేసి ఇలా ట్రై చేస్తాను నేను కూడా. లేకపోతే డైరెక్ట్గా వేసేస్తా, ఇరిగిపోతుందని ఒక డౌట్ కూడా క్రియేట్ అయిందనమాట. అందుకనేసి నేను కూడా ఇట్లా వేస్తున్నా. ఈ బెల్లం నీళ్ళు మరిగేటప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకోండి, మంచి స్మెల్ వచ్చింది. ఇది కూడా రెడీ అవుతుంది మంచిగా ఉడికిందాక. ఇది స్టవ్ ఆపేసి ఆ బెల్లం నీళ్ళు అనేవి ఇందులో వేసుకోండి, మంచిగా విరగకుండా ఉంటాయి అన్నమాట పాలు. ఒక డౌట్ లేకుండా ఉంటుంది మీకు కూడా. కాకపోతే డౌట్గా ఉంటుంది, పాలు ఇరిగిపోతాయేమో అని భయం అనమాట. ఇప్పుడు మసులుతుంది కదా, కొంచెం చిక్కగా అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలన్నమాట. నేను కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసా చూడండి ఉడుకుతా ఉంటే ఎంత మంచి కలర్ వస్తుందో అసలు, సూపర్ ఉంది అసలు. స్మెల్, ఆ ఫ్లేవరు బాబా అనిపించింది. గ్లాసుల్లో పోసుకుని తాగుతూనే ఉన్నారు మన వాళ్ళు అయితే. చాలా బాగుందంట. జీడిపప్పు, బాదం పప్పులు అవన్నీ వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. మన దగ్గర లేక నేను వేయలేదనమాట. కిస్మిస్లు అదేదో పప్పు వేసా, దాన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు. పొడుగ్గా ఉంటాయి అనమాట గింజల్లాగా, అదే జీడిపప్పు లాగే ఉంటుంది కానీ స్మెల్ వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు బెల్లం నీళ్ళు అయితే నేను స్టవ్ కట్టేసాం, స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళు అనేటివి పోస్తున్నాం. మన స్వీట్కి తగ్గట్టుగా
పోసేసుకోవాలన్నమాట. కానీ చాలా బాగా వచ్చింది పాయసం అయితే. మీరు కూడా ట్రై చేయండి. చక్కగా పండగ న్యూ ఇయర్కి ట్రై చేసేయచ్చు. మీరు కూడా ట్రై చేయండి. స్వీట్ కావాలనుకునే వాళ్ళు కేకే కాకుండా ఎప్పుడు ఇలా పాయసం కూడా ట్రై చేయండి. న్యూ ఇయర్కి పండగలకే కాకుండా ఇలా న్యూ ఇయర్కి కూడా ట్రై చేస్తే అందరం కొంచెం కొంచెం గ్లాసులు వేసుకుని సింపుల్గా తాగేయచ్చు కదా. అలా ప్లాన్తో చేశాను అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా చూసారా, సేమియా అయితే మనకి మంచి కలర్లో సూపర్ డూపర్గా రెడీ అయిపోయింది. నేనైతే బెల్లం నీళ్ళలో యాలకుల పొడి వేసా. నాకు సరిపోలేదు అనిపించింది. తర్వాత మళ్ళీ వేసా. చూడండి, కిస్మిస్లు వేయగానే అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి. ఫోటో తీసుకుందాం మంచి డెకరేషన్గా అనుకుంటే లోపలికి వెళ్ళిపోయినాయి. మళ్ళీ పైకి తీసుకొచ్చి కొంచెం